హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రేమ సాక్షిగా 18వ ఎపిసోడ్ కథలోకి వెళితే విక్రమ్ హనీని కారులోకి లాక్ చేసి తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ హనీ మాత్రం నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక తనని ఎలాగైనా ఒప్పించాలి అని సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తుంది హనీ. చెప్పు, పెళ్లి చేసుకోమంటావా అని అడుగుతాడు విక్రమ్. నేను వెళ్ళాలి విక్రమ్ గారు, ప్లీజ్ డోర్ తీయండి అని అంటుంది మొండిగా హనీ. ఇంకా హనీ ఏం చెప్పినా వినే స్టేజిలో లేదని అర్థమయ్యి డోర్ తీస్తాడు విక్రమ్. డోర్ తీయగానే బయటికి వెళ్ళబోతున్న హనీని చెయ్యి పట్టుకొని ఆపుతాడు. వదలమని గింజుకుంటూ ఉంటుంది. తన చేతిని అలాగే పట్టుకుని ఒక్కసారిగా మీదకి లాక్కుంటాడు విక్రమ్. వెంటనే అతని మీద పడకుండా చెయ్యి అడ్డుపెట్టి కోపంగా చూస్తుంది హనీ. లెజెండ్ బేబీ, వాళ్ళు నీ మైండ్ని పాయిజిల్ చేశారు, సిచ్యువేషన్ని వాళ్ళు వాడుకున్నారు. ఐ లవ్ యూ సో మచ్ బేబీ, ట్రస్ట్ మీ అని అంటాడు హనీ. హనీ నడుం చుట్టూ చెయ్యి వేసి అంటాడు, ప్లీజ్ వదలండి విక్రమ్ గారు అని కంట నిండా నీళ్లు తెచ్చుకొని అడుగుతుంది హనీ. అప్పటికే హనీని విక్రమ్ని అంత క్లోజుగా చూస్తాడు చైతు. ఒక్క ఒదుటున విక్రమ్ చేతిని విసిరికొట్టి హనీని దగ్గరగా లాక్కొని కోపంగా చూస్తాడు విక్రమ్ వైపు. హూ ఆర్ యూ అని అడుగుతాడు విక్రమ్ కోపంగా. అసలు వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేనట్లు హనీ వైపు కోపంగా చూస్తూ, ఎందుకు ఒక్కదానివే వచ్చావు? కాల్ చేస్తే వచ్చేవాడిని కదా పిక్ చేసుకోవటానికి అన్నాడు చైతు. ఏం మాట్లాడకుండా బిక్కమొహం వేసుకొని చైతు వైపే చూస్తుంటుంది హనీ. తన మీద చెయ్యి వేస్తే ఎలాగోలా విడిపించుకోవాలని చూస్తున్న హనీ మాత్రం చైతు తన చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నా ఏం మాట్లాడకపోవటం చూసి విక్రమ్కి కోపం నషాలాని కంటుతుంది. విసురుగా హనీ వైపు చూస్తూ వెళ్ళిపోతాడు విక్రమ్. తను వెళ్ళిన మరుక్షణం హనీని చుట్టిన చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుని, ఎందుకు వాడిని అంత దగ్గరగా రానిచ్చావు అని అడుగుతాడు కోపంగా చైతు. నేనేం చెయ్యలేదు చైతు గారు, అతనే నన్ను ఆపేశాడు అంది హనీ భయంగా. చెప్తే అర్థమవ్వటం లేదు కదా నీకు హనీ, అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు అందరూ, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు. నీకు అది అర్థం కాదు. పోనీలే, నీకు అర్థమయ్యేటట్లు చెబుదామంటే పిచ్చోళ్ళులా కనిపిస్తున్నాం కదా నేను స్వాతి నీకు అని అడుగుతాడు కోపంగా. అప్పుడే చైతు ఊపిరి హనీ ముఖానికి తగులుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది హనీ. హనీ రెండు బుగ్గలు చేత్తో ఒత్తుతూ చెప్తూ అంటాడు కోపంగా, నిజంగా అలా కాదు చైతు గారు అంది హనీ. ఎలా కాదు? కలిసిన మొదటి రోజు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను వాడి గురించి దూరంగా ఉండమని. ఒక్కరోజైనా వీడెందుకు చెప్తున్నాడు అని ఆలోచించే చేశావా? ఇంకా నాకే అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళి వాడి చేతిలో పెట్టావు అని చెప్పి అంటాడు చైతు కోపంగా. అంటే మన హనీ గారు చైతుకి అబద్ధం చెప్పి 5 లక్షలు డబ్బులు తీసుకుని వెళ్ళి విక్రమ్ బ్యాండ్ ఓపెన్ ఏర్పాట్లు చేస్తాను, మనీ లేవు అని బాధపడుతున్నాడని చెప్పి అబద్ధం చెప్పి తను తీసుకువెళ్ళి విక్రమ్కి ఇస్తుంది. ఇప్పుడు తను పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు కూడబెట్టి చైతుకి ఇవ్వాలని తను పార్ట్ టైం జాబ్ చేస్తుంది. కానీ ఆ విషయం చైతుకి చెప్పదు. తన ఫ్రెండ్కి ఎవరికో హెల్ప్ చేయడానికి అని చెప్తుంది. కానీ ఆ విషయం చైతుకు ముందే తెలుసు, కానీ అడగడు. అదే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా హనీ? పోనీలే, డబ్బులు పోతే పోయాయి, నీలో మార్పు వస్తుందేమో అని చూశాను. కానీ నీలో ఒక్క చిన్న % కూడా మార్పు రాలేదు. ఇంకా వాడి వెనకే తిరుగుతున్నావు. ఇలా చేస్తే ఏదో ఒకరోజు కడుపు చేసి రోడ్డు మీద వదిలేస్తాడు. అప్పటికైనా బుద్ధొస్తుందో ఏమో నీకు అన్నాడు చైతు కోపంగా. ఆ మాటకి చైతు కోపంలో తన మంచి కోసమే చెప్పినా సరే హనీ కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే బాధగా చైతు కళ్ళల్లోకి చూస్తుంది హనీ. తన కన్నీళ్లు తుడవడానికి లెగుస్తున్న చేతిని బలవంతంగా ఆపుతూ, వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావు అని అడిగాడు చైతు. అప్పుడు ఓపెన్ బ్యాండ్ పెట్టడానికి మనీ కోసం కష్టపడుతున్నాడని అప్పుడు ఇచ్చాను చైతు గారు. నిజంగా ఈ 15 రోజుల్లో అతనితో మాట్లాడలేదు. మా అన్నయ్య మీద ప్రామిస్ అని అంటుంది హనీ.
నేను చెప్పానని మాట్లాడకుండా ఉన్నావా? అయితే వెళ్ళు, అతనితోనే మాట్లాడు, అతనితోనే ఉండు అని అంటాడు కాస్త కోపంగా. నో, అది కాదు అంటూ చైతు చెంప మీద చెయ్యి వేసి, ప్లీజ్ అలా అనుకోకండి. నేను మీరు చెప్పారని మాట్లాడకుండా ఉన్నమాట నిజమే, కానీ నేను ఇప్పుడు నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకున్నాను చైతు గారు అంది హనీ. ఎన్ని రోజులు వాడు మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పేంతవరకే కదా అన్నాడు చైతు. కాదు అన్నట్లు తల ఊపింది హనీ. కోపంగా హనీ వైపే చూస్తున్న చైతు, నిజంగానే చెప్తున్నా చైతు గారు, ఇప్పుడు కూడా ఆయన పెళ్లి చేసుకుందాం అని అడిగాడు చెప్పింది హనీ. చాలా సంతోషం, చేసుకో, వాడినే బాగా పెళ్లి చేసుకో, చూసుకుంటాడు నిన్ను బాగా అని తన ఉక్రోషమంతా వెళ్ళకక్కాడు చైతు. చేసుకోవాలా అని అడిగింది హనీ కోపంగా. చేసుకో అన్నాడు చైతు కూడా అంతే కోపంగా. ఓకే ఫైన్, చేసుకుంటానులేండి అని విసురుగా చెప్పి మొహం తిప్పుకుంది హనీ. నేను మాట్లాడుతున్నప్పుడు మొహం తిప్పితే నాకు కాలుతుందని నీకు 1,00,000 సార్లు చెప్పాను, అయినా నీకు అర్థం కాదా అని కోపంగా అంటాడు చైతు. లేదా వీడి మాటలేంటి మనం వినేది అనే కదా నీ బాడీ ఫీలింగ్ అన్నాడు చైతు కోపంగా. ఎందుకు నేనేం చెప్పినా అర్థం చేసుకోరు మీరు అని బాధగా అంటుంది హనీ. ఏం చెప్పావు హనీ? చెప్పు వింటాను. నువ్వేం చెప్పాలనుకున్నావో మొత్తం చెప్పు వింటాను అని అంటాడు చైతు. చైతు షర్ట్ కాలర్ పట్టుకొని ముందుకు లాగి పెదవుల మీద గట్టిగా ముద్దు పెడుతూ ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్తుంది హనీ. వెంటనే హనీని వెనక్కి నెట్టి షర్టు కాలర్ విడిపించుకొని పిచ్చి పిచ్చిగా ఉందా హనీ నీకు అని అడుగుతాడు చైతు కోపంగా. నాకేం పిచ్చిగా లేదు, నిజానికి ఈ మధ్య పట్టిన పిచ్చి వదిలిపోయింది. నాకేం కావాలో, నా మనసుకేం కావాలో తెలుసుకున్నాను అంది హనీ. షటప్ హనీ, అసలు ఏం మాట్లాడుతున్నావు హనీ? నువ్వు నన్ను లవ్ చేయటమేమిటి అని అడుగుతాడు చైతు అసహనంగా. అరిగిపోయిన టేప్ రికార్డులాగా మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఒక్కటే సమాధానం చెప్తాను, ఐ లవ్ యూ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం చెప్పి వెళ్ళిపోతుంది హనీ. వెళుతున్న హనీనే చూస్తూ తల పట్టుకుంటాడు చైతు. ఇదంతా వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటుంది మేరీ. ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను చైతు. నువ్వు ఎప్పుడైతే హనీ దగ్గరికి వచ్చావో అప్పుడే తెలుసు నాకు ఇదే జరుగుతుంది అని. నువ్వు అనుకున్నంత సులువుగా మేరీ గేమ్ గివప్ చేయదు. లెఫ్ట్ టు ద గేమ్ మిస్టర్ చైతన్య వర్మ అనుకుంది మేరీ. ఇక తన రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని తన ఫ్రెండ్ స్వాతికి ఫోన్ చేస్తుంది. ఏమైంది, మొహం వెలిగిపోతుంది అని అడుగుతుంది స్వాతి ఆశ్చర్యంగా. చైతు గురించి చెప్పాలనిపించిన భయం వేసి హనీకి అసలు నడి రోడ్డులో చైతుకి అలా ఎలా చెప్పిందో తనకే తెలియదు. ఇప్పుడు చైతు నుండి రిప్లై గురించి తెలియకుండా ఎందుకు చెప్పటం అని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి చాలా ట్రై చేస్తుంది హనీ. ఎంత కాదన్నా మొదటిసారి కిస్ ఫీలింగ్ హనీని కుదురుగా ఉండనివ్వటం లేదు. తన కిస్ చేయగానే ఆశ్చర్యంగా చూసిన చైతు ఫేస్ మాటిమాటికి గుర్తొచ్చేసరికి ఉక్కిరి విక్కిరి అయిపోతుంది హనీ. ఏమైందే బాబు అలా నవ్వుతున్నావు? నీకు గాలిగాని సోకిందా ఏంటి అని నుదుటిన చెయ్యి వేసి చూస్తుంది స్వాతి. అలాంటిదేమీ లేదు అన్నట్లు తల ఊపింది హనీ. మరి అప్పటి నుంచి చూస్తున్నా, నిమిషానికి 100 సార్లు ఫోన్ చెక్ చేసుకుంటున్నావు అని స్వాతి అనగానే చైతు నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందేమోనని వెయిట్ చేస్తుంది. రాకపోవడంతో రాయిలాంటి హృదయం ఉన్న మనిషి ఒక్కసారి కూడా మెసేజ్ చేయలేదు చూడు అని తిట్టుకుంటూ ఫేస్ మాడిపోయింది. ఏంటే హనీ, కాసేపు సంతోషం కాసేపు బాధ, ఏం జరిగిందో చెప్పు అంటే ఏం చెప్పలేదు, ఏం వచ్చినప్పుడు చెప్తాను అంటున్నావు అని అంటుంది స్వాతి. సరే నేను వెళుతున్నాను అనేసి స్వాతి దారిన స్వాతి, హనీ దారిన హనీ వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిలో మాత్రం చెయ్యి పెట్టలేకపోతున్నాడు చైతు. ఇక హనీ మెసేజ్ చేస్తుంది. టింగ్ మని మెసేజ్ సౌండ్ రాగానే ఫోన్ తీసి చూస్తాడు చైతు. హనీ నుండి అవ్వటంతో ఇంకాస్త కోపం వచ్చేస్తుంది చైతుకి. వెంటనే హనీ నెంబర్ బ్లాక్ చేస్తాడు చైతు. కానీ అది హనీకి ఎంత ప్రమాదం తీసుకొస్తుందో చైతికి అప్పుడు తెలియదు. అలా తెలిసి ఉంటే తను చేసేవాడు కాదేమో. ఇలా ఉంటే ఇండియాలో హర్ష, శ్వేత ఇద్దరు వాళ్ళ సొంత ఊరు నుంచి సిటీకి తిరిగి వస్తారు.
అక్కడ వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో చక్కగా డెకరేషన్ చేసి ఉంటుంది. ఇక వాళ్ళు రాగానే అందరూ వచ్చి సోఫాలో రిలాక్స్గా కూర్చుంటారు. అప్పుడు అన్నపూర్ణమ్మ చెబుతుంది, ఈరోజు వీళ్ళకి కార్యం పంతులు గారు ముహూర్తం చూసి చెప్తాను అని అన్నారు. ఇక శ్వేత సిగ్గుతో తల వంచుకుంటుంది. హర్షనేమో శ్వేత కళ్ళే ఓరగా చూస్తూ ఉంటాడు. ఇక తను అక్కడ ఉండలేక ఫ్రెష్ అవుతాను అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరూ చిన్నగా జారుకుంటారు. వీళ్ళు అలా వెళ్ళడం చూసిన పెద్దవాళ్ళు నవ్వుకుంటారు. ఇక హర్ష శ్వేత వాళ్ళ రూమ్లోకి వెళతారు. శ్వేత అలా వెళ్ళి అటువైపు తిరిగి నించొని ఉంటుంది. అప్పుడు హర్ష వెనక నుంచి వచ్చి తనని పట్టుకొని చిన్నగా కిస్ చేస్తాడు. అలా హర్ష స్పర్శ తగలగానే శ్వేతకి ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్లు అనిపిస్తుంది. ఇక శ్వేతని తన వైపు తిప్పుకొని తనుని దగ్గరకు తీసుకోబోతాడు. ఇవన్నీ ఇప్పుడు కాదు అని చిన్నగా శ్వేత చెప్తే, మరి ఎప్పుడు అని హర్ష అంటాడు. పెద్దవాళ్ళు ముహూర్తం పెడుతున్నారు కదా అప్పుడు అని అంటుంది శ్వేత. అప్పటి వరకు ఒక్క ముద్దైనా ఇవ్వచ్చు కదా అని అంటాడు హర్ష తనకి దగ్గరగా వస్తూ. అవి కూడా అప్పుడే అని చిన్నగా హర్షాన్ని తోసేసి పక్కకు వెళ్ళిపోతుంది శ్వేత నవ్వుతూ. ప్లీజ్ బంగారం, ఒక్క కిస్ ఇవ్వచ్చు కదా అంటే, నో వద్దు అని చెప్పి తనని తప్పించుకొని పారిపోతూ ఉంటుంది శ్వేత. శ్వేతని వెంటపడుతూ ఉంటాడు హర్ష. అలా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అంతలోకి డోర్ కొట్టినట్లు వినిపిస్తుంది. కమీన్ అంటాడు హర్ష. వర్కర్ వచ్చి మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పగానే ఇద్దరూ కిందకి వెళతారు. రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఉంది. పూజ అయిపోయిన తరువాత మీ కార్యానికి ఏర్పాట్లు చేయమని పూజారి గారు చెప్పారు అని చెప్పగానే ఇక ఇద్దరు సిగ్గుపడి తల వంచుకుంటారు. సరే పొద్దుపోయింది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి శ్వేత వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఇక్కడే ఉండమని చెప్తారు. ఎందుకులండి రేపు వస్తాము అంటే, పర్లేదు వదిన గారు ఇక్కడే ఉండండి, మళ్ళా ఉదయాన్నే ఎక్కడ వస్తారు అని చెప్పి అనగానే ఇక వీళ్ళకి ఒక రూమ్ ఇస్తారు. శ్వేత వాళ్ళ అమ్మా నాన్న ముగ్గురు వెళతారు. అలా రూమ్లోకి వెళ్ళగానే శ్వేతని దగ్గరకు తీసుకొని వాళ్ళ అమ్మ, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఇంత గొప్పింటి కోడలివి అవ్వావు అని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. డబ్బుతో పాటు వీళ్ళకి చాలా మంచి మనసు ఉన్న మనుషులు, ఇంత గర్వం కూడా లేదు, నిన్ను బాగా చూసుకుంటారు అని చెప్పి కూతుర్ని దగ్గరకు తీసుకుని గట్టిగా హక్ చేసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటుంది శాంత. శ్వేత కూడా వాళ్ళ అమ్మని అలానే హక్ చేసుకుని తన మనసులో, అవును ఆ భగవంతుడు నాకు ఎంతో అదృష్టాన్ని ఇచ్చాడు, హర్ష అలాంటి గొప్ప వ్యక్తి నాకు భర్త అయ్యాడు, ఇలానే మేమిద్దరం సంతోషంగా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనసులోనే నమస్కారం చేసుకుంటుంది శ్వేత. సరేనమ్మా ఇక పడుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి తను ఒక పక్కన పడుకుంటుంది. వాళ్ళ నాన్న ఒక మంచం మీద, వాళ్ళ అమ్మ తను ఒక మంచం మీద పడుకుంటారు. ఇక హాయిగా నిద్రపోతుంది శ్వేత. హర్షకు నిద్ర పట్టదు. శ్వేత తన పక్కన ఉంటే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ పిలవటానికి వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే గదిలో ఉండటం చేత కాస్త మొహమాట పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. శ్వేతకి ఒకసారి మెసేజ్ చేద్దాం అని హాయ్ శ్వేత అని మెసేజ్ చేయగానే మెసేజ్ సౌండ్ వచ్చేస్తే శ్వేత ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తుంది. చెప్పండి అని మెసేజ్ రిప్లై చేస్తుంది. ఒకసారి బయటికి రావచ్చు కదా అని అంటే, అమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా పోలేదు, నిద్రపోయిన తర్వాత వస్తాను అని అంటుంది శ్వేత. అయితే ఏమవుతుంది, మనిద్దరం భార్యాభర్తలమే కదా అని చెప్పి అంటే, ఇక సిగ్గుపడుతూ సరే వస్తున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మతో, అమ్మ హర్ష గారు పిలుస్తున్నారు, ఎందుకో వెళ్ళొస్తాను అని చెప్తే, సరేనమ్మా తొందరపడకండి, ముహూర్తం వరకు ఆగండి అని ఒక్క మాట చెప్తుంది. ఇక సిగ్గుతో తల వంచుకొని సరే అమ్మా అని చెప్పి అంటుంది శ్వేత. ఇక బయటికి సరికి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు హర్ష. ఏంటి హర్ష గారు అంటే, గార్లు కాదు గీర్లు కాదు, హర్ష అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అంటే, సారీ చెప్పండి హర్ష అని అంటే, నాకు నిద్ర పట్టడం లేదు, కాసేపు ఏమైనా మాట్లాడొచ్చు కదా అని అంటే, రేపు ఉదయాన్నే పూజా కార్యక్రమం ఉంది కదా, పెందలాడే లెగవాలి కదా, ఇప్పుడు పడుకోండి వెళ్ళి అని అంటే, నాకు నిద్ర రావటం లేదు అని అంటాడు హర్ష. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అంటుంది శ్వేత. ఏం చేయాలో అర్థం కాక కాసేపు
నాతో టైం స్పెండ్ చెయ్యి, ఆ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి అంటే సరేనని టెర్రస్ మీదకు వెళ్ళి ఇద్దరూ కూర్చొని ఉంటారు. చెప్పండి అని అంటే ఏం చెప్పాలి, నీకు ఇష్టమైనవి ఏమిటో చెప్పు అని అడుగుతాడు. నేచర్ అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం, సముద్రం అంటే ఇష్టం, లేత రంగులంటే ఇష్టం, ప్రశాంతమైన వాతావరణం అంటే ఇష్టం అని చెప్తుంది శ్వేత. మరి మీకేమి ఇష్టం అని అడిగితే నాకు పుస్తకాలు చదవటం ఇష్టం, పెద్దగా హాబీస్ ఏమీ లేవు, టైం అంత ఉండదు నాకు, ఖాళీ ఉన్న సమయంలో గిటార్ వాయిస్తాను అని చెప్తే, ఓ మీకు గిటార్ వాయించడం వచ్చా, నా కోసం ఒకసారి ప్లే చేయొచ్చు కదా అని అంటుంది శ్వేత. తప్పకుండా అని తన రూమ్లోకి వెళ్ళి గిటార్ తీసుకొచ్చి శ్వేత ముందు తనకి వచ్చిన ఒక సాంగ్ని ప్లే చేస్తాడు. చాలా చక్కగా చెవులకి వినటానికి మధురంగా ఉంటుంది ఆ పాట. ఇక ఆ పాట అయిపోగానే క్లాప్స్ కొడుతుంది శ్వేత. సూపర్ సూపర్, చాలా బాగా ప్లే చేశారు అని హర్షని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అని హర్ష చెప్తాడు. సరే ఇక వెళదామా, చాలా లేట్ అవుతుంది కదా అని అంటే సరేనని ఇక ఇద్దరూ కిందకి వస్తూ శ్వేత కాలికి తన చీర అడ్డుపడి కింద పడబోతుంటే హర్ష తన నడుము దగ్గర చెయ్యి పెట్టి పట్టుకుంటాడు. అలా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మైమరిచిపోతూ ఉంటారు. అంతలోకి ఏదో శబ్దం వచ్చి ఇక అప్పుడు ఎవరి పొజిషన్లోకి వాళ్ళు వచ్చి సారీ అంటే పర్లేదు పదండి వెళ్దాం అనేసి ఇక కిందికి వచ్చేస్తారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక హర్ష కూడా శ్వేతతో టైం స్పెండ్ చేయటం వల్ల ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇక తెల్లవారి ఉదయం ఇంట్లో సత్యనారాయణ స్వామి నోము కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పైన గదుల్లో శ్వేత హర్ష ఇద్దరు చక్కగా రెడీ అవుతూ ఉంటారు. పంతులు గారు తొందరగా రెండమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది అంటే ఇక అందరూ వచ్చి పూజలో కూర్చుంటారు. ఇక హర్ష శ్వేత కూడా వచ్చి పూజలో కూర్చొని పూజ మొదలు పెడుతూ ఉంటారు. అంతలోకి ఎవరో ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చి అక్కడికి, హర్ష నన్నెందుకు మోసం చేశావు, నాకెందుకు అన్యాయం చేశావు, నువ్వు నన్ను కాదని ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ హర్షాని నిలదీస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాక్. అలానే చూస్తూ ఉంటారు. కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.